వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో చూసినట్లయితే నాకు ఈ విషయంలో మాత్రం చాలా బాధ కలిగిందండి. స్వామివారిని కూడా ఎంతో వేడుకున్నాను. అది ఏమిటి అనేది ఈ వీడియోలో చూడండి. ముందుగా అయితే నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. అది ఏ విషయం అంటే కనుకండి, మా నాయనమ్మ గారికి ఆఖరి రోజుల్లో జరిగిన విషయానికి నేను చాలా బాధపడ్డాను. అలాగే స్వామిని కూడా ఎంతో వేడుకున్నానండి, వారికి సద్గతి కలిగించమని కూడా. అది ఎందుకు అనేది ఈ వీడియోలో వీక్షించండి. మా నాయనమ్మ గారు 4 సంవత్సరాల పాటు మంచంలో అయితే ఉన్నారండి. అంత బెడ్ రెడ్ మొత్తం కూడా. ఈ 4 ఏళ్ళు కూడా చాలా నరకం అయితే అనుభవించింది. అంటే లేచి నడవటం కానీ అవన్నీ చేయకుండా డైపర్లతో ఉందండి 4 సంవత్సరాలు కూడా. అలాగే మా అమ్మమ్మ గారు కూడా అదే విధంగా బాధపడ్డారండి. వారు కూడా 15 సంవత్సరాలు 10 సంవత్సరాలు మినిమం పక్షివాతంతో బాధపడ్డారండి వారు కూడా. వారిద్దరి విషయాల్లో కూడా స్వామివారిని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. స్వామి వీళ్ళకి సద్గతి కలిగించండి, ఇంకా ఎన్నాళ్ళు ఉంటారు అనేది కూడా నేను చాలా వేడుకున్నాను. అయితే మా నాయనమ్మ గారి గురించి చెప్తాను ఈ వీడియోలో. అయితే 4 ఏళ్ళు కూడా మంచంలో ఉండి ఎన్నో ఇవి చూసింది. అంటే అందరు మంచిగా చూసుకున్నారు, కానీ మంచిగా చూడటం కాదండి అక్కడ. అంటే లోపల ఆ బాడీ అంతా తినేసేసి, అలాగే నడవలేక ఇటు వెళ్ళలేక ఆ పరిస్థితి ఆలోచించండి. ఆ పరిస్థితిలో మనం ఉంటే ఒక 10 రోజులు కనుక మనం బెడ్ రెస్ట్గా ఉండి అసలు ఎక్కడికి వెళ్ళకుండా ఉంటే ఎలా ఉంటుందండి? అలానే ఉంది. నాకైతే చాలా బాధ కలిగింది ఆ రోజు. అయితే తర్వాత ఒక మధ్యలో ఒకసారి బాగా సీరియస్గా వెళ్ళిపోయిందండి. ఒక 2 వారాల పాటు ఏమి లేవు, మజ్జిగ అలాంటి నీళ్ళు తాగి ఉంది. ఆ తర్వాత కొన్ని నెలలకి మళ్ళీ రికవర్ అయ్యి లైట్గా కూర్చోవటం, పడుకోవటం అలాంటి పనులు చేసిందండి. అలా 1 సంవత్సరం పాటు ఉంది. తర్వాత సివియర్గా 1 సంవత్సరం బ్యాక్ సెప్టెంబర్లో, మినిమం సెప్టెంబర్ ముందు మేము తిరుపతి వెళ్ళాం. మీకు ఐడియా ఉంటుంది. ఆ సమయంలో మేము తిరుపతి వెళ్ళే ముందే ఒక 2 వారాల ముందే కొంచెం బాగా సీరియస్ అయ్యి ఆ రోజు నుండి కూడా అంటే కొంచెం బాగా బెడ్ రెస్ట్ అయ్యి ఇంకేం మాట్లాడకపోవటం అలా చేసిందండి. ఆ తర్వాత మేము తిరుపతి నుండి అబ్బాయి అంట నేనంటే ఇష్టం, నేనైతే చాలా ఇష్టం అండి. అందుకని అబ్బాయిని చూడాలి అబ్బాయి అని పిలిచిందంటండి. అయితే అబ్బాయి ఇటు తిరుపతి వెళ్ళాడు, వస్తాడని చెప్పారంట. తర్వాత వచ్చిన తర్వాత లిటరల్గా నేను లాస్ట్ పెట్టింది ముక్క వెంకటేశ్వర స్వామి వారి యొక్క ప్రసాదం అండి. తిరుపతి నుండి వచ్చిన ప్రసాదం ఆ రోజే తింటాం. తర్వాత మేము వచ్చిన తర్వాత 29వ తారీఖు అయితే తను కాలం చేశారండి మా నాయనమ్మ గారు. అయితే ఈ వారం 2 వారాలు ఏమో అసలు పూర్తిగా అన్నం మానేసింది. నీళ్ళు వరకే ఇష్టమైన వాళ్ళు పోస్తే మాత్రమే తాగిందండి లాస్ట్లో. అయితే ఆ ప్రసాదం నేనైతే ఏదైతే పెట్టానో స్వామివారి ప్రసాదం, అదే ఆఖరి ప్రసాదంగా తిందండి. తర్వాత అలానే మంచంలో ఉంది. అయితే రేపో మాపో అన్నట్లుగా ఉంది. అంటే మాట లేదు, కళ్ళు అసలు తెరవలేదండి. లాస్ట్లో మాట అస్సలు లేదు, అలానే ఉంది. ఆ సమయంలో అనుకున్నానండి, స్వామిని ఎంతో వేడుకున్నానండి. తనకు సాయిబాబా అంటే చాలా ఇష్టము. అందుకని కూడా చెప్పి సాయిబాబా గుళ్ళోకి వెళ్ళి విభూతి తెచ్చి పెట్టా కూడానండి. పెట్టాను. ఆ తర్వాత నోట్లో కూడా వేశాను. నీళ్లు పోసి విభూతిని, అంటే ఇష్టం కదా సాయిబాబా అంటే. సాయిబాబా గుడి పక్కనేనండి. అప్పుడు సాయిబాబా గుడికి వెళ్ళి చేసి తీర్థమై తెచ్చి పోసాము. అయినా కానీ స్వామి అనుగ్రహం ఇవ్వలేదు. కానీ కొన్నాళ్ళ పాటు అలానే ఆ వారం, ఒక 2 వారాల పాటు అలానే ఉంది. ఆ తర్వాత నేను అనుకున్న స్వామిని, మనస్ఫూర్తిగా కోరుకున్న స్వామి అంటే మామూలుగా అయితే ఎవరూ ఇలా అనుకోరు. కొన్నాళ్ళు ఇప్పుడు తిరిగే వాళ్ళు అనుకుని కొన్నాళ్ళు ఉంటే బాగుండు అనుకుంటాము. కానీ ఆ స్థితిలో చూసి నేనైతే స్వామి వద్దు, ఇంక తీసుకువెళ్ళిపో అనే స్టేజ్కి వెళ్ళిపోయి అలా అనుకుని స్వామి నీలో చేర్చుకో అని చెప్పి నేను ఆ రోజు చాలా బాధపడ్డానండి. అలాగే స్వామివారు శుక్రవారం నాడు పౌర్ణమి, భాద్రపద మాసం పౌర్ణమి రోజు స్వామి తనలో ఐక్యం చేసుకున్నారని నేను అనుకోవచ్చు. ఆ రోజు అంటే ఒక సంతోషం ఉన్నా, ఒక పక్కన బాధ ఉన్నా కానీ సంతోషంగా అనిపించింది. ఎందుకంటే స్వామి తన మొర విని వెళ్ళిపోయారని. అలాగే లాస్ట్లో ఉండి తను భగవద్గీత శ్లోకాలు వింటూ తను చనువును చాలించిందని అనుకోవచ్చండి ఆ రోజు. తర్వాత చనిపోయినాక కూడా
భగవద్గీత అంతా కూడా పెట్టాం. కానీ అందరూ బాగానే చూసుకున్నారండి. మా అత్త కానీ మేము కానీ ఎప్పుడు కూడా చూసుకుంటూనే ఉంటాము. బాగానే చూసుకున్నాము. ఆమెకి అన్నీ కూడా చాలా బాగా చేశారు. తర్వాత కార్యక్రమాలు కూడా చాలా బాగా జరిగినాయండి. అయితే నేను అనుకున్నాను అలాంటి బాధలు ఎవ్వరు పడకూడదని నేను కోరుకుంటున్నాను. వాళ్ళకి కూడా ఇలాంటి బాధ ఉండకూడదు. అన్నేళ్ళు 4 సంవత్సరాల పాటు మంచంలో ఉందంటే చూడండి ఎంత బాధను అనుభవించిందో అనేది. అలాంటి బాధ మాత్రం ఎవరికి రాకూడదు. అప్పుడే నేను స్వామిని అయితే పెద్ద కోరికాను అనుకోవచ్చు. ఇది అలా కోరుకున్నాను. అలాగేనండి చనిపోయిన తర్వాత కూడా చాలా అద్భుతాలు అయితే జరిగినాయండి. మాకు అయిపోయిన తర్వాత రోజు అది చలికాలమే కదండి, అప్పుడు వర్షాలు పడినాయండి. వర్షాలు పడి అంటే సంప్రోక్షణ అంటే చనిపోయిన తర్వాత రోజు కడుక్కుంటారు కదండి, ఆ సమయంలో వర్షం పడింది. మొత్తం ఆ ఊరంతా శుభ్రపడినట్లుగా. మళ్ళీ అలాగే 5వ రోజు కార్యక్రమాలు ఉంటాయి. 5వ రోజు కార్యక్రమాల తర్వాత ఆ రోజు సాయంత్రం కూడా ఇలానే వర్షం పడిందండి. మొత్తం కూడా తడిపెళ్ళింది. దినం రోజు కూడా అదే విధంగా జల్లింది. అయితే ఈ తీసుకువెళ్ళే రోజు ఏదైతే 29వ తారీఖు చనిపోయిన రోజు చుట్టుపక్కల అన్ని ఊర్లో వాన పడిందంట, కానీ మా ఊర్లో మాత్రం పడలేదండి. మొబ్బట్టింది కానీ పడిద్ది అనుకున్నాం, కానీ ఏం పడకుండా 3 గంటల సమయంలో తీసుకువెళ్ళిపోయారు. అసలు కాలవటానికి కూడా 1 గంట సేపులో అయితే కాలిపోయిందని చెప్పారండి. అంత స్వామి తనలో చేర్చుకుని, ఆ సాయిబాబా తనలో చేర్చుకున్నాడని అనుకున్నాము. మా నాయనమ్మ గారికి అయితే సాయిబాబా అంటే చాలా ఇష్టం అండి. గురువారాలు అయితే ఉండేదంటండి. అయితే ఇప్పుడు చెప్పే కదండి, మా నాన్నగారికి తొలి గురువు మా నాయనమ్మేనని మీ అందరికి కూడా తెలుసు కదా. ఈ విషయంలో మీకు పంచుకుంటున్నాను. ఎప్పుడైనా సరే ఇలాంటివి చూసినప్పుడు మనకిలో కూడా స్వామి తీసుకువెళ్ళు అనే కోరిక మీలో ఎంతమందికి అనిపించిందండి? అలాంటి వారిని చూసినప్పుడు ఏమనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. నాకైతే ఆ రోజు మాత్రం చాలా బాధ వేసింది. స్వామిని కూడా నేనైతే అలానే కోరుకున్నాను. స్వామి నా మొర విన్నారో లేదో, ఆ మొర విన్నారో కానీ స్వామిలో లీలం చేసేసుకున్నారని అనుకోవచ్చు. అలా జరిగిందండి. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశ.